అందరికీ నమస్కారం. షట్తిల ఏకాదశి కథ. షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికే షట్తిల ఏకాదశి అని పేరు. ఈ షట్తిల ఏకాదశి జనవరి 13వ తేదీ సాయంత్రం 3:18 ప్రారంభమై జనవరి 14 అంటే భోగినాడు సాయంత్రం 5:52 వరకు ఉంటుంది. కాబట్టి ఉపవాసం జనవరి 14న ఆచరిస్తారు. ఎంతో విశేషమైన ఈరోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే అన్ని రకాల సమస్యలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు భవిష్యోత్తర పురాణంలోని షట్టిల ఏకాదశి గొప్పతనం గురించి ఓ కథ ఉంది. ఆ కథను విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. అంతటి విశిష్టత కలిగిన ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. కథ ప్రారంభించే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి దాల్యుడు అనే మహర్షి పులస్త మహర్షితో ఇలా పలుకుతాడు. ఓ మునిశ్రేష్ఠ, మానవ జన్మ పొందడానికి జీవులు గత జన్మలలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు. మానవుడు జీవించి ఉన్నంతసేపు మంచి కార్యాలు చేస్తే ఉత్తమ ఫలితాలు, ఉత్తమ జన్మలు కలుగుతాయి. కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు, తప్పులు చేస్తూనే ఉంటారు. ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి నరకం తప్పదు. కాబట్టి ఇలా వీరు నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉందా? చాలా తేలికగా చిన్న దానం చేసి వారు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి మార్గం ఉంటే వివరించండి అని పలుకుతాడు. దానికి పులస్త్య మహర్షి ఇలా సమాధానం చెప్తాడు. ఓ దాల్య మహర్షి, ఇది చాలా రహస్యమైన విషయం. త్రిమూర్తులు, దేవతల సైతం ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పలేదు. నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు. అత్యంత రహస్యమైన విషయం చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్యమాస బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. అంటే ఈ నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగి మానవులకు నరక బాధలు అనేవి ఉండవు. మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలు కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యము అనే 6 విధాలుగా ప్రతిరోజు తప్పులు చేస్తారు. ఆ 6 రకాల పాపాలను పోగొట్టుకోవడానికి షట్తిల ఏకాదశి రోజు నువ్వులను 6 విధాలుగా ఉపయోగించాలి. ఆ 6 తిల విధులు ఏంటో ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. మొదటిది తిలా స్నానం. అంటే నువ్వుల నూనె వంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇదే తిలా స్నానం. రెండవది తిల లేపనం. స్నానం చేసిన తరువాత నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం, దీన్నే తిల లేపనము అంటారు. మూడవది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వహించాలి. ఇక 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వుల నీళ్లు వదలడం అన్నమాట. నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం, దీన్నే తిలోదకము అంటారు. ఇక 5వది తిల దానం. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీన్నే తిలదానము అంటారు. 6వది తిలాన్న భోజనం. అంటే నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది. ఈ రోజున తిలలతో నిర్వహించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈనాడు చేసే ఈ కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపచేస్తాడట. ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో వారి సకల పాపాలు తొలగిపోతాయని పులస్త్య మహర్షి వివరిస్తాడు. అలాగే ఈరోజు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
ఈరోజు ఏం చేసినా చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం 6 నువ్వులను తిని నువ్వుల పిండిని వంటికి రాసుకొని స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలు. వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి. వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఏకాదశి విశిష్టతను తెలిపే కథను ఈరోజు తప్పక వినాలి. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుండి తమని రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది. 100 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. ఇక విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిదంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ కన్యను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ పవిత్రమైన షట్తిల ఏకాదశి రోజు మరొక కథను విందాం. ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు అన్న ప్రశ్న తలెత్తింది. గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తులలో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరు అతను విని ఉండలేదు మరి. అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి రంగప్పను గమనించడం మొదలుపెట్టాడు. రంగప్పకు 5 పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ. పిల్లల్ని పెంచడంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్ని, వాళ్ళకున్న 10 పశువుల బాధ్యతల్ని చక్కగానే నిర్వర్తిస్తున్నది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే వేళకు తిరిగి వస్తున్నాడు. పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు, ఊర్లో చేయాల్సిన పనులు ఉంటున్నాయి. వీటన్నింటి మధ్య అతను దేవుణ్ణి రోజు ఓ 15-20 నిమిషాల పాటు తలుచుకుంటూ ఉన్నాడు. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుని గూడు ముందు నిలబడి రాముడి పటానికి, కృష్ణుడి పటానికి పూజ చేస్తున్నాడు. ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో అంత ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు. అతను చేసే సాధారణ పూజలో ఏమంత గొప్పతనం ఉన్నది? దానికంత మెచ్చుకోలు దేనికి? రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు. నారదుడు వెనక్కు పోయి విష్ణువుకు కూడా అదే మాట చెప్పాడు. అట్లా కాదు నారదా, రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు. పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లన్నింటినీ ఎలాగో అతను భరిస్తున్నాడు. అయినా కూడా అతను తన పూజను ఏనాడూ మరువలేదు. పరిపూర్ణమైన భక్తితో
ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజు పూజ చేస్తాడు. అది కొంచెం సేపే అయితే మాత్రం ఏమిటి? అతని కంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్నివ్వరు ఆత్మశుద్ధికి అన్నాడు విష్ణుమూర్తి. అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగ్గా అర్థం కావు. ఏదో ఒకనాడు నీకు ఆ అనుభూతి తప్పక కలుగుతుంది అన్నాడు నవ్వుతూ. తర్వాత నారదుడు భూలోక సంచారానికి బయలుదేరాడు. ఏమైందో ఏమో అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనిపించింది. నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు. ఆ పైన నారదుడు మామగారు అతనికి కొంత నేల ఇచ్చారు. నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు. మెల్లగా అతను వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆలోగా అతని భార్య 2 కొడుకులకు జన్మనిచ్చింది. ఇక నారదుడి పనిభారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి. వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కాలం ఎటుపోతున్నది తెలియలేదు. ఒక రోజున నారదుడు, అతని భార్య సుధా, వాళ్ళిద్దరు కొడుకులు అందరూ వేరే ఊరు నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు. దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది. వాళ్ళు తడిసి ఊరి చివరనున్న వాగుకు చేరుకునేసరికి మామూలుగా నీళ్లంటూ ఉండని వాగు ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మహా ఉధృతంగా ఉంది. వాళ్ళు నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు. కానీ ప్రవాహం తగ్గేటట్టు లేదు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏమో. కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు. 2 కొడుకుల్ని భుజాలకెత్తుకున్నాడు. భార్య సుధను తన వెనకనే నడవమన్నాడు. జాగ్రత్తగా వాగులోకి దిగి నడవడం మొదలుపెట్టాడు. ఇంకా వాగు నడుముకు చేరుకున్నాడో లేదో కాళ్ళకేదో చుట్టుకున్నట్లయి బోర్ల పడిపోయాడు. నీళ్లల్లో పిల్లలిద్దరూ ఒక్క క్షణకాలంలో కనుమరుగయ్యారు, కొట్టుకుపోయారు. నీళ్లలో పడి అదే సమయంలో పట్టు తప్పిన సుధ జారి నీళ్లలో పడిపోయింది. ఆమె చెయ్యి అందించేలోగా ఆమె అరుస్తూ చెయ్యి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. నారదుడు ఒక్కడే అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగలిగాడు. దుఃఖంతో నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి. అయ్యో భగవంతుడా, ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు. ఆ క్షణాన విష్ణువు ప్రత్యక్షమై నారదుణ్ణి తట్టి లేపాడు. మాయకు లోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడింది ఒక్కసారిగా గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు నారదుడు. ఆ వలయంలో చిక్కుకొని తను ఒక్కసారి కూడా భగవంతుణ్ణి స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి. రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అట్లా అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయరహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు. చూశారు కదండి, ఈరోజు మనం షట్తిల ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.